హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అను రెడ్డి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇదైతే ఇవాళ కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో వీక్ అంతా చాలా కష్టపడి అలా బయటికి వెళ్ళాము కమర్షియల్ స్ట్రీట్కి, అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ చూసారా అన్నీ లైక్ నార్మల్ జుమ్కాస్, ఇంకా జర్మన్ సిల్వర్ బ్యాంగిల్స్, లైక్ బ్యాంగిల్ సెట్స్ అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. రీజనబుల్ ప్రైజే, బట్ కమర్షియల్ స్ట్రీట్లో ఉన్న ప్రతి షాప్ అంత రీజనబుల్ ప్రైస్ అని అయితే నేను చెప్పను. చాలా బార్గెన్ చేయాలన్నమాట, మంచిగా బార్గెన్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ కొన్ని అయితే లైక్ 100 రూపీస్కి ఇలా వచ్చేస్తున్నాయి అనమాట వన్ పెయిర్. సో వాటికైతే నాకు బార్గెనింగ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే అది కొంచెం రీజనబుల్ ప్రైస్ కదా. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నేనైతే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 to 2 పెయిర్స్ తీసుకున్నాను. సో ఏదైనా పెయిరప్ చేయాలని చెప్పేసి చుడిదార్తో చాలా బాగుంటాయి అనమాట ఈ జుమ్కాస్ అన్నీ. నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ. లైక్ ప్రతి స్టోర్లో అంటే మనం బాగా వెతకాలన్నమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు, చాలా ఓపిక్గా వెళ్ళాలి. నాకైతే ఫుడ్ తింటే మంచిగా ఓపిక వస్తుంది అనమాట ఇలా షాపింగ్కి. మేమైతే ఇది ఎప్పుడో ఆఫ్టర్నూన్ వెళ్ళాము, సో తిరుగుతూనే ఉన్నాము, కానీ ఫైనల్గా ఏది కొనింది లేదనమాట. ఏదో లైక్ కైండ్ ఆఫ్ విండో షాపింగ్కి అలా వెళ్ళాం, కానీ చాలా తక్కువ తీసుకున్నాము. వెళ్ళిన దానికి నాకైతే అంత మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అంటే కొంటేనే సాటిస్ఫాక్షన్ అంటే లేదు, అంటే కొన్ని నచ్చాలి కదా, సో అలా చెప్తాను అనమాట. సో ఇక్కడ ఇదంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇదంతా ఉన్నిందనమాట. సో ఈ లైటింగ్స్ అంతా ఫుల్గా పెట్టారు. సో ఒకవేళ మీరు ఏదైనా తీసుకోవాలంటే లైక్ వాళ్ళని అడిగి ఓపెన్ చేయించి అలా తీసుకోవాలన్నమాట. సో మేమైతే ఇక్కడ ఏదో పెద్ద షాప్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఫైనల్గా వెస్ట్ సైడ్కి వచ్చేసామన్నమాట. అక్కడే వెస్ట్ సైడ్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏ సేల్ లేదు, బట్ ఇప్పుడైతే August 1st నుంచి 9th వరకు ఏదో సేల్ ఉంది అని చెప్పారు. సో ఎక్కడున్నా కూడా లైక్ సేల్ ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈ ఫుట్వేర్ పిచ్చి ఎక్కువ. నాకైతే ఈ వైట్ షూస్ అయితే చాలా నచ్చాయి, బట్ వేసుకున్నప్పుడు అయితే నాకు కంఫర్ట్గా లేదనమాట. ఎప్పుడు అంతే నాకు షూ బైట్స్ వస్తాయి, సో అందుకని చెప్పి నాకు అసలు ఇష్టం ఉండదు. అన్నీ జస్ట్ తీసుకోవడమే కానీ ఎప్పుడు వేసుకునేదే లేదనమాట. బట్ ఇక్కడైతే నాకు ఈ జీన్స్ షూ చాలా బాగా నచ్చింది. సో 1 పెయిర్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి షూస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చెప్పలు తీసుకున్నాము. సో నేనైతే ఈ ట్యాన్ కలర్ ఉన్న ఫుట్వేర్ నాకు బాగా నచ్చింది, సో నేను మా ఫ్రెండ్ అది తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే మీకు జ్యువెలరీ చూపిస్తున్నాను. నేనైతే ఏది షాప్ చేయలేదు వెస్ట్ సైడ్లో జ్యువెలరీ, అంటే రీజనబుల్ ప్రైసే, బట్ నాకైతే ఎందుకో అవసరం లేదనిపించింది, అందుకని చెప్పి షాప్ చేయలేదు. ఫస్ట్ టైం ఇంత కాన్షియస్గా షాప్ చేయడం అనమాట. లేకపోతే ఏదైనా నచ్చితే చాలు తీసేసుకుందాం అని ఉంటుంది. బట్ జ్యువెలరీ అయితే నేను అసలు టచ్ చేయలేదన్నమాట. ఇక్కడ వెస్ట్ సైడ్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి అని విన్నాను, చాలా బాగున్నాయి, నేను కూడా చూశాను అనమాట. సో ఇక్కడైతే ఎథ్నిక్ వేర్ ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. సో వెస్ట్ సైడ్ కమర్షియల్ స్ట్రీట్ అయితే చాలా పెద్దది. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఇక్కడ దొరుకుతాయని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ క్రాప్ టాప్స్, కోడ్ సెట్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది, అందుకని చెప్పి ఇక్కడ వచ్చేసి మేము శాండ్విచ్ ఇంకా స్నాక్స్ అలా తింటున్నాం అనమాట. సో నూడిల్స్ ఇంకా పన్నీర్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము. పన్నీర్ శాండ్విచ్ అయితే ఓకే, కానీ నూడిల్స్ అయితే అస్సలు బాగాలేదు. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉండొచ్చు, బాగుంటుంది అని చెప్పి అస్సలు బాగాలేదన్నమాట. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ ఏంటంటే శ్రీరాజ్ లస్సీ బార్ అని చెప్పేసి, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్, లైక్ శాండ్విచ్, బర్గర్స్ ఇక్కడ నాకు బాగా ఇష్టం అనమాట. ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేశాను. దాట్స్ ఫర్ ద వ్లాగ్.